హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మాధవరావు దుగ్గిరాల యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదే మా గెస్ట్ హౌస్. 3 రూమ్స్ ఉంటాయి. 3 రూమ్స్లో 2 రూమ్స్లో ధాన్య బస్తాలు ఉంటాయి. ఇక్కడ తోటలో పండించినవి ఇక్కడనే వేస్తాము. ఆల్రెడీ 1 ఇయర్ 2 ఇయర్ పాత వడ్లు అయినాక అప్పుడు బియ్యం పట్టిస్తాము. 2 రూముల్లో ధాన్యం బస్తాలు ఉన్నాయి. ఈ కనిపించే రూమ్లోనే మేము ఉంటాము. ఇక మా దగ్గరనే ఇక్కడనే ఉన్నది, మెట్లు ఉన్నాయి. ఈయనే కూర్చుని ఈయనే జామ చెట్టు తింటాము. దీనికి జామ చెట్టుకు ఒక స్పెషల్ ఉన్నది. ఆల్రెడీ దీని మీద చాలా వీడియోలు చేసిన నేను ఎప్పుడు వీడియోలు చేస్తాను. ఇక జామకాయలు కాసినప్పుడల్లా వీడియోలు తీస్తూనే ఉంటా. ఈ చెట్టుకి ఏజ్ వచ్చేసి 3 ఇయర్స్ ఉంటుంది. 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ వచ్చేటప్పటికి కాయలు కాస్తూ మొదలెడుతుంది. ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి కాయలు కాస్తుంది ఇది. ఇక ఇక్కడ నుంచి అప్పుడులో తీసి వేరే చోట వేద్దాం అనుకున్నా కానీ కుదరలే నాకు. ఇంక ఇప్పుడైతే ఇంకా తీసేసి కాయలు కాస్తుంది కానీ 1 ఇయర్ తర్వాత తీస్తూ మానేసిన. ఇప్పుడైతే కాయలు కాస్తుంది. ఆల్రెడీ కంటిన్యూ 2 ఇయర్స్ నుంచి కాస్తుంది. ఇప్పుడైతే కాయ దిగి 1 మంత్ 2 మంత్ అవుతుంది. ఇంకా కంటిన్యూ కాస్తూనే ఉంది. పూత వచ్చేది వస్తూనే ఉంది. కాయ తయారవుతుంది. ఇప్పుడైతే దీనికి కవర్ కట్టిన, ఎందుకంటే ఇక్కడికి ఎవరో ఒకరు వస్తారు కాబట్టి పోసుకోపోతారని. నేను చాలా ఇష్టంగా అంటే నేను పెట్టింది మొలక కాదు ఇది. నేను పెట్టిన చెట్టు కాదు, విత్తనం పడి మొలిచిన మొలక. రూపం దగ్గరే తీసి వేరే దిక్కు వేయకుండా నేను చాలా ఇష్టంగా పెంచుకుంటున్నాను జామ చెట్టు. చూస్తారా మీరు కూడా? ఆర్గానిక్ జామకాయ, ఆ టేస్టే వేరప్ప. ఆర్గానిక్ జామకాయ. ఇట్లాంటి జామకాయలు తిని ఎంత అదృష్టం ఉంటుంది ఎంతమందికి. కామెంట్ చేయండి నాకు. ఆర్గానిక్ జామకాయ టేస్ట్ మంచి బాగుంటుంది. ఉన్నది చిన్నదే చెట్టు, 2 ఇయర్స్ నుంచి కాస్తుంది. మాధవరావు దుగ్గిరాల నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి, లైక్ చేయరి, కామెంట్ చేయరి. నా వీడియో నచ్చితే లైక్ చేయరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.